ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఎప్పుడూ బలమైన జట్టే. ప్రతిసారి హాట్ ఫేవరెట్గానే బరిలో దిగుతోంది. ఈసారి కూడా భారీ అంచనాల మధ్యే ఆడుతోంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో సెటిలైనా పాండ్యాసేన్ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. తనదైన రోజున ఎంతటి జట్టునైనా ఎంఐ చిత్తు చేయగలదు. ఇదే టైంలో ఎలిమినేటర్ కోసం ముంబై ఇండియన్స్ సిద్ధమవుతోంది. అయితే ప్లే ఆఫ్స్ దశకు కొందరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. విల్ జాక్స్, రికెల్టన్ లేకుండానే ముంబై ఇండియన్స్ ఆడబోతోంది. ఫామ్లో ఉన్న ప్లేయర్లు లేకపోవడం ఎంఐకి మైనసే. కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్లోకి బేర్స్టో, చెరిత్ అస్లంకా వచ్చారు. వీళ్ళిద్దరితో ముంబై ఇండియన్స్కు కొత్త ఎనర్జీ వచ్చిందనే చర్చ ఉంది. కానీ వచ్చిరాగానే బేర్స్టో, చెరిత్ అస్లంకా రాణిస్తారా? ముంబై ఇండియన్స్ అవసరాలకు తగినట్టుగా ఆడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్లో బేర్స్టోకు మంచి రికార్డే ఉంది. కలర్ఫుల్ లీగ్లో నిరూపించుకున్న ప్లేయరే. కాకపోతే కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్టే ఆడాడు. మిడ్లార్డర్లో చెరిత్ అస్లంకా పైన అంచనాలు ఉండబోతున్నాయి. ఈ శ్రీలంక ఆటగాడు మంచి ఫామ్లోనే ఉన్నాడు. మిడిల్ ఓవర్లో స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగలడు. అవసరమైతే 1-2 ఓవర్లు బౌలింగ్ కూడా చేస్తాడు. అయితే విదేశీ ప్లేయర్ల కంటే భారత ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది. ప్లే ఆఫ్స్ దశలో రోహిత్ శర్మ రెచ్చిపోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. నమన్ధీర్, తిలక్ వర్మ దూకుడు చూపించాలంటున్నారు. సీజన్లో తిలక్ వర్మ గొప్పగా రాణించడం లేదు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 4వ స్థానంలో బ్యాటింగ్కి దిగినప్పటికీ బ్యాట్కు పని చెప్పలేకపోయాడు. 4 బంతులాడి 1 పరిగే సాధించాడు. సీజన్లో ఒక మ్యాచ్లో రిటైర్డ్ అవుట్ అయ్యాక బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత రఫాడించలేకపోయాడు. చివరి 5 ఇన్నింగ్స్ల్లో 10.75 యావరేజ్ నమోదు చేశాడు. సీజన్లో 5వ స్థానంలో ఎక్కువగా బ్యాటింగ్కు దిగాడు. విల్ జాక్స్ వెళ్లిపోవడంతో టాప్ ఆర్డర్లో ఒక స్థానం ఖాళీ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ గేమ్ ప్లాన్ మారే అవకాశం ఉంది. 3వ స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో చెరిత్ అస్లంక బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో 3వ స్థానంలో డిఫరెంట్ తిలక్ను చూస్తామా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్లో బోల్ట్, బుమ్రా, దీపక్ చాహర్పై భారీ అంచనాలు ఉండబోతున్నాయి. శాంట్నర్, కరుణ్ శర్మ కూడా చెలరేగితే ముంబై ఇండియన్స్ను ఆపడం అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది.